భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. వీరు 1932 సెప్టెంబర్ 26 తేదీన అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఘా గ్రామంలో జన్మించారు. వీరు ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పంజాబ్ రాష్ట్రంలో పూర్తి చేశారు. వీరు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మరియు బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ప్రైమ్ పోస్ట్ పట్టా పొందారు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. వీరు పంజాబ్ యూనివర్సిటీ మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లలో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. వీరు అక్టోబర్ 1991 నుండి ఏప్రిల్ 2024 వరకు 6 పర్యాయములు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారు. వీరు 1991 నుండి 1996 వరకు స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వీరు 2004 మే 22 నుండి 2014 మే 26 వరకు 10 సంవత్సరాల పాటు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. వీరి పదవి కాలంలో భారతదేశానికి ఎన్నో కీలకమైన విజయాలను సాధించారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. వీరు ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చట్టము, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము వంటి గొప్ప చట్టాలను రూపుదిద్దుకున్నాయి. వీరు పాకిస్తాన్తో శాంతి చర్చలు చేపట్టి భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సయోధ్యకు కృషి చేశారు. 2008 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు వీరు అనేక సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలపడమే కాకుండా భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటును నమోదు చేసుకునే విధంగా కృషి చేశారు. వీరు 1971లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత కొద్ది కాలానికే 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. వీరు 1976 నుండి 80లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 1982 నుంచి 85లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, 1985 నుండి 87లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, 1987 నుంచి 90లో జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా, 1990 నుండి 91లో ప్రధానమంత్రి సలహాదారుగా, 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. వీరు 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానము ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అత్యంత ప్రగతిశీల నేతగా అందరి మన్నలను పొందారు. వీరు ప్రజా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1987లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్, 2002లో అత్యుత్తమ పార్లమెంటేరియన్, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్తో సహా మరెన్నో జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫోర్డ్తో సహా అనేక ప్రముఖ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. వీరు అనేక అంతర్జాతీయ సదస్సులకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన ఆ మహానేత సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2024 డిసెంబర్ 26వ తేదీన పరమపదించారు. వీరి వయస్సు 92 సంవత్సరాలు. The question is that the House expresses its profound grief
at the sad demise of Dr. Manmohan Singh, former Prime Minister of India, and conveying deep sense of sympathy to members of bereaved family, and that is House resolves to urge the Union government to confer the highest civilian honor, Bharat Ratna, on the Dr. Manmohan Singh, former Prime Minister of India. The resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution unanimously adopted. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. With the consent of the House, I urge the House sine die.